నమస్తే అండి, నేను రజా. మనస్సాక్షి ఛానల్లో పనిచేసేటువంటి ఈశ్వరం ఉన్నాడు కదా, యాంకర్ ఈశ్వరం, జర్నలిస్ట్ ఈశ్వరం, ఏదో ఈశ్వరం బాబోయ్, మనోడు ఏడుపు అంతా ఇంత కాదండు. రేపు ప్రభుత్వం రాకపోతే కనుక మనోడు అనకూడదు కానీ ఉరేసుకొని చచ్చిపోయేటట్టున్నాడు. నిజం చెప్తున్నా. ఆ బేస్ వాయిస్, ఆ లోకం, ఆ కథ అస్సలకి అబ్బో. చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా ఏంది మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకుని పోవాలా. చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకున్నాడని చెప్పేసి రాస్తాడండి. అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకున్నాడు కదా, దాని గురించి చెప్పాలి కదా. చెప్పడం వల్ల అక్కడ కూడా చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంకి వెళ్ళాడు. ఈ తర్వాత నాయన జర్నలిజానికి అంటూ కొన్ని వాల్యూస్, కొన్ని ఎథిక్స్ అనేది ఏడుస్తాయి. ఇలా జర్నలిజం చదువుకొని వచ్చి చచ్చుంటారు ఇక్కడ దాకా. ఊరి ఇదేం రాతరా బాబు, ఇంత దుర్మార్గమైన మాట్లాడరా బాబు. ఓ 10 ప్రశ్నలు అంటాడండి. ఆ 10 ప్రశ్నలు కూడా ఇరిటేటింగ్గా ఉంటాయి అనమాట. 10 ప్రశ్నలు కూడా వాటికి లాజిక్లోనూ మ్యాజిక్లోనూ ఎక్కడా కూడా. ఆ 10 ప్రశ్నలు ఏం వెతుకుతాడంటే కోడిగుడ్డు మీద ఏకలు బిగుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడికి ఒంటి మీద మచ్చ ఎందుకు వచ్చింది, పవన్ కళ్యాణ్ ఇటెందుకు తీశాడు, ఇటెందుకు చూశాడు, పవన్ కళ్యాణ్ జుట్టు ఇలా ఎందుకు ఎగరేశాడు, పవన్ కళ్యాణ్ ఇటుపక్క ఎందుకు తిరిగాడు, పవన్ కళ్యాణ్ ఎట్లా ఎందుకే చూశాడు, పవన్ కళ్యాణ్ ఆహా ఓహా ఎందుకు అన్నాడు, పవన్ కళ్యాణ్ హెలో ఏపీ బై బై వైసీపీ, ఇలాంటి పనికి మాలిన అడ్డమైన 10 ప్రశ్నలు తీసుకుని వస్తాడండి ఆ డిబేట్కి. వచ్చినోడు అడగొచ్చా, అడగొచ్చు, తప్పులేదు. వాళ్ళ ఆస్థాన పండితులు ఒక 10 మంది ఉంటారు అక్కడ, ఒక 5 ఉంటారు ఆ డిబేట్కి. వాళ్ళల్లో ఇద్దరు వచ్చేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి పండితులు, ఇంకొక 2 వచ్చేసి ఏంటంటే ఆస్థాన పండితులు. ఏంటంటే అవునన్నా కాదన్నా భూమి తలకిందులు అయిపోయినా ఆ పార్టీ కోసం పనిచేసేటటువంటి న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి అనలిస్టులు. అవును నిజం, న్యూట్రల్ ముసుగులో ఉండేటువంటి అనలిస్టులు. ఈ అనలిస్టులందరికీ కూడా మనోడు హింసిస్తూ ఉంటాడు. ఎవడైనా ఫోన్ తీసుకుంటారు, ఫోన్ కాల్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఫోన్ కాల్ చేస్తే ఎవరైనా అగ్రెస్ట్గా మాట్లాడారు అనుకోండి, వెంటనే రియాక్ట్ అయిపోతారు. అట్టెట్ అంటారు, ఎట్టెట్ అంటారు, అట్టెట్ అంటారు. 5 ఏళ్ళు అద్భుతం జరిగింది, రోడ్లన్నీ కూడా బంగారంతో వేసారు, నువ్వు అల్లలా అంటావు అని మనోడు బేస్ వాయితో మాట్లాడతాడు. ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు కొంచెం ఎదురుతిరగడం స్టార్ట్ చేశారు. ఆ డిబేట్లకి కాంగ్రెస్ వాళ్ళు, లేదంటే జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, సిపిఐ సిపిఎం వాళ్ళు రారు, అడుగు పెట్టరు, వాళ్ళని పిలవరు. వాళ్ళు ఎవరంటే ఆ బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళే. ఆ బీజేపీ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎదురు తిరగడం మొదలెట్టారు. ఎవడైతే ఎదురు తిరుగుతాడో అతన్ని డిబేట్కి పిలవడం మానేశాడు. నిజమండి, ఎవరైతే ఎదురు తిరుగుతాడో ఆయన డిబేట్కి పిలవడం మానేశారు. సరే, ఇక్కడితో వదిలిపెడితే ఒకవేళ డిబేట్కి వచ్చినా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన్ని తీసుకొస్తారు. ఆయనేమో ఆహా ఇహి ఊహు అంటాడు అనమాట. అంటే వీళ్ళు ఎట్లా అంటే అంచుమించు అదే భాషలో మాట్లాడతాడు ఆ బీజేపీ ఆయన కూడా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనోడు బేస్ వాయిస్లో మార్పులు వచ్చినాయి అనమాట. 10 ప్రశ్నల్లో మార్పులు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ తిట్టి 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 ఉన్నారు, తిట్టడానికి ఇంకేం కనిపించట్లా. చంద్రబాబు నారా లోకేష్ని తిట్టి 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 ఉన్నారు, బూతులు మాట్లాడి ఇంకేం దొరకట్లా. చివరాఖరికి నిన్న కాక మొన్న ఒక అవ్వ పేరు పెట్టాలి, డైరెక్ట్ పేర్లు నేను బలకను. ఎవరంటే మన సీనియర్ తారక రామారావు గారి అవ్వ. ఆ అవ్వని తీసుకొచ్చి పురంధేశ్వరి గారిని అమ్మ బూతులు తిట్టించారు. అబ్బో, ఎంత నీచమైన భాష వాడారండి వాళ్ళు బాబోయ్. ఆ భాష గురించి ఇక్కడ మాట్లాడుకోవడం, చర్చించుకోవడం కూడా వృధా అనమాట. సో మొత్తానికి అర్థమవుతున్న విషయం ఏంటంటే మనోడు గొంతులో బేస్ తగ్గింది, ఏడుపు మొదలైంది, రక్త కన్నీరు కారుస్తున్నాడు ప్రతిరోజు ఇంతే. సరే, నేను చేద్దామా వద్దా, వీడియో చేద్దామా వద్దా, రియాక్ట్ అవుదామా వద్దా, ఏం రియాక్ట్ అవుతావు, ఈ ఏడుపు ఇంతేలని చెప్పేసి వదిలేశాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సదరు వ్యక్తి కూడా అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక టాక్ అయితే బయట వచ్చింది. నాకు 100% తెలియదు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అంటున్నారు కొంతమంది, మరి నిజమేంటో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ తిట్టాలంటే ఇంతకు ముందండి 10 టీవీలో పనిచేసేవాడు, అప్పుడు బాగానే ఉండేవాడు. మరి మానసిక రోగం ఆ రోజు లేదు, ఆ రోజు బాగానే ఉన్నాడు. అప్పుడు మానసిక రోగం ఇలాంటి చిత్ర పనులు, చింపిరి పనులు అప్పుడు చేసేటోడు కాదు. ఎప్పుడైతే ఈ మనస్సాక్షి ఛానల్కి వచ్చేసాడో అవి ఎక్కలేని పిచ్చి అక్కడికి వెళ్ళాక పట్టుకుంటుందో నాకైతే అర్థం కాదు. నిజమండి, మన నల్ల తాచు, నల్ల బాలు, సరే కలర్ డిఫరెన్స్ కాదు, పేరు మార్చాలి కాబట్టి నేను ఆ పేరు పెడుతున్నా. మళ్ళీ నేను కూడా నల్లగానే ఉన్నా, తెల్లగా ఉన్నా అనుకునేవారు. లైటింగ్ వల్ల ఇలా కనిపిస్తున్నా. బేసిక్గా నేను కూడా నలిపే. ఏంటంటే మన నల్ల బాలు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నంత వరకు ఎలక్షన్స్కి 5 రోజులు 10 రోజులు ముందు వరకు టికెట్ ఇవ్వనంత వరకు 100% షూర్ షాట్ అనుకున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు దేవుడు, రావుడు, భీముడు అన్నాడు. ఒక్కసారిగా ప్లేట్ తిప్పి అమరావతులు తిట్టాడు. ఈ తర్వాత ఒక వీడియో చేస్తా. హరిహర వీరమల్లు ఈ నల్ల తాచు కోసం అని చెప్పేసి రిలీజ్ చేశారు టీజర్ని. సో నేను దాని గురించి తర్వాత మాట్లాడతా. బట్ ఏంటంటే
వీళ్ళందరికీ అక్కడికి వెళ్ళాక ఒక మెంటల్ వచ్చింది అనుకుంటా. మనస్సాక్షి ఛానల్లో కూర్చొని వాడు 10 ప్రశ్నలు చదువుతాడు. ఆ బేస్ వాయిస్ అండ్ అదొక కంఠం ఎలా ఉంటుందంటే ఒక డబ్బాలో ఇసుక రాళ్ళు వేసి గర్ర 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 మోదితే ఎట్లా ఉంటుందో అలాంటి కంఠం అనమాట అది. ఇప్పుడు రక్తపీడుపులు ఎక్కడ కూటమి అధికారంలోకి వస్తే మనోడు కోసాలు కదులుతాయి. తెలుస్తున్న సమాచారం ఏంటంటే నాతో పాటు కొంతమంది టీడీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్లో ఈ రెడ్ పేరు కూడా ఉందని, ఆ రెడ్ బుక్లో ఈ రెడ్ పేరు కూడా ఉంది, నీ ఎరుపు పేరు కూడా ఉందని చెప్పేసి ఒక అంచనా. ఎందుకంటే మనోడు ఇంత చెయ్యి అంటే కాదు నేను ఇంత చేస్తానే రకం అంట, ఇంత చెయ్యి అంటే కొంచెం ఇంత చెయ్యి అంటే కాదు నేను ఇంత చేస్తానే రకం అంట. ఎవడు ఆ టీవీ ఛానల్లో పనిచేసినోడు ఎవడో కూడా అంత రెచ్చిపోయి ఎక్కడ మాట్లాడడం ఎవడో కూడా చూడాల. కానీ ఇత్తగాడు మాత్రమే రెచ్చిపోయి చెలరేగిపోయి కారు కూతలు అడ్డగోలు ఒక పద్ధతి పాడు లేకుండా అతి నీచానికి దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ సోకాల్ ఈశ్వరమే. మరీ ఇంత దరిద్రమా? ఒక 10 ఇంతకు మళ్ళీ చెప్పా కదా 10 ప్రశ్నలు వేస్తాడండి. ఆ 10 ప్రశ్నలకు ఒక లెక్కపాత్రం ఉండదండి. ఆ 10 ప్రశ్నలో కూడా ఏదో పవన్ కళ్యాణ్ తిట్టాయో లేకపోతే చిరంజీవి గారు కూడా క్రిటిసైజ్ చేసే విధంగా చేశాడండో. ఇక నాగబాబు గారి గురించి చెప్పాల్సిన పని లేదు. టవర్ స్టార్, పవర్ స్టార్, ఆ స్టార్, ఈ స్టారు, ఏ స్టార్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది నిన్న మొన్నటి దాకా. నిన్న డిబేట్లో ఏదో చూడబోయి కన్ను లొట్టబోయి నేను చూసి అట్టాగా ఏం మాట్లాడాలో తెలియట్లా ఆ డిబేట్ చూసిన తర్వాత. ఎందుకంటే ఒకటి ఏడుపులు, కడుపు మంట, ఎక్కడ ఓటమి వచ్చేసిద్దా, ఎక్కడ మనల్ని తొక్కేస్తారా, ఎక్కడ నలిపేస్తారా, ఎక్కడ పట్టుకుంటారా. ఎందుకంటే మనమేమో డైరెక్ట్గా చంద్రబాబుని టార్గెట్ చేసినాం, బూతులు తిట్టాం. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినాం, బూతులు తిట్టాం. తర్వాత మన నారా లోకేష్ గారిని టార్గెట్ చేసిన బూతులు తిట్టాం. అసలు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు అయితే అసలు వాళ్ళు ఎంత నీచానికి దిగజారి మాట్లాడారో దానికి లెక్కపత్రం లేదు. ఇంకొక మాట ఏంటంటే ఆ బేస్ వాయిస్తో దత్తపుత్రుడు అంటాడు, ప్యాకేజీ స్టార్ అంటాడు. 5 ఏళ్ల పాటు ఉండి కూడా ఏం పాగాలు తీయలేకపోయినటువంటి ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించే ప్రయత్నం అయితే చేయడు. అందుకే కదా ఇంత దుర్మార్గమైన జర్నలిజం. బహుశా నేను ఏబిఎన్ చూస్తాను, టీవీ5 చూస్తాను, ఈనాడు చూస్తాను, కానీ క్రిటిసిజం ఉంటుందండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళ టీవీ ఛానల్లో వాళ్ళు ఎంత టీడీపీకి సపోర్ట్ చేసినా కానీ క్రిటిసిజం ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయి అమ్మనాబూతులు తిట్టి క్రిటిసిజం ఉండదు. కానీ ఈయన గారి డిబేట్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికో లేదా జనసేన పార్టీకో టీడీపీ పార్టీ కొంచెం ఫేవర్గా మాట్లాడితే చాలు ఆడు నోరుని నొక్కడానికి ఎంత కష్టపడతాడంటే ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా అంత కష్టపడ్డు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అంత కష్టపడరు ఆ డిబేట్కి వచ్చినాడు. కానీ ఈడు మాత్రం విపరీతంగా మంట పెట్టేసుకున్నాడని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ఆ కడుపు మంట, ఆ రక్తపు కన్నీరు, నిజం చెప్తున్నా ఒకవేళ కనుక మన కూటమి కనుక అధికారంలోకి వస్తే మాత్రం ఆ స్టూడియోలో పడి చచ్చిపోతాడు అనుకుంటా. నాకైతే ఇదే అనిపిస్తుంది. ఇంత దుర్మార్గమైన జర్నలిజమా చూస్తే అసలుకి రాత్రి నవ్వాగల ఆ 10 ప్రశ్నలు ఏంటో, ఆ లత్తుకోరు ప్రశ్నలు ఏంటో, ఆ బేస్ వాయిస్లో ఆ ఏడుపు ఏంటో, ఆ మంట ఏంటో. నిజం చెప్తున్నా సగటు ఆ పార్టీ కార్యకర్త కూడా అంత ఫీల్ అవ్వడు. కానీ ఈ యాంకర్ జర్నలిస్ట్ నాకు కూడా తెలియదు, యాంకర్ మాత్రం అంతగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి.